భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లోను, రెండో మ్యాచ్ వైజాగ్‌లోను జరిగింది. ఇక మూడవ మ్యాచ్ ఈ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రాజ్‌కోట్‌లో జరగబోతోంది. అయితే దాదాపుగా మూడవ టెస్ట్ మ్యాచ్‌కి 10 రోజుల గ్యాప్ ఉండడంతో ఒక్కసారిగా మన భారత జట్టు, అటు ఇంగ్లాండ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. సాధారణంగా ఏ మ్యాచ్‌కైనా సరే రాజ్‌కోట్‌లో ఉంటే, ఆ రాజ్‌కోట్‌కే ముందుగానే వెళ్ళిపోయి, అక్కడ పిచెస్ పైన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు గానీ, భారత ఆటగాళ్ళు గానీ, ఏ జట్టైనా సరే ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ ఈసారి అనూహ్యంగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా దుబాయ్‌కి వెళ్ళిపోయారు. దీనికి గల కారణం ఏంటి అంటే, అక్కడ దుబాయ్‌లో కొన్ని రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీస్‌తో స్పెండ్ చేసి, అక్కడ దుబాయ్ పిచెస్ మీదే ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత మ్యాచ్‌కి 1:30 లేదా 2 రోజుల ముందు మాత్రమే రాజ్‌కోట్‌కి చేరుకోవాలని ఇంగ్లాండ్ జట్టు ఆశిస్తోంది. దాంతో అటు రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళ కోసం అరేంజ్ చేసిన డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. దీంతో ఆహ్, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు సడెన్‌గా ఈ ప్లాన్‌ని మార్చుకోవటం వల్ల ఈ రకంగా జరిగిందనమాట. అయితే మన భారత ఆటగాళ్ళలో కూడా కొంతమంది విశ్రాంతి తీసుకోవడం, మరి కొంతమంది అప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మూడవ టెస్ట్ మ్యాచ్ చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు.